శుభోదయం మిత్రులారా, ఓం నమ శివాయ. ఇప్పుడు నేను చెప్పే విషయం ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుండొచ్చు, కానీ ఇది వాస్తవం. ఇప్పుడు మనం మన దగ్గర అంతో ఇంతో దాచుకున్న డబ్బులో లేదా మన దగ్గర ఉన్న డబ్బులో మన స్నేహితులు ఎవరో అడిగారు, వాళ్ళకి చాలా అవసరం ఉంది, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి కొద్దిగా డబ్బులు సాయం చేస్తాం. అప్పుగానో ఏదో కొద్దిగా సాయం చేస్తాం. డబ్బులు మళ్ళీ మనం తిరిగి ఎక్స్పెక్ట్ చేస్తాం దాన్ని. ఖచ్చితంగా డబ్బులేం ఊరికే రావు కదా. ఇలా ఉన్నప్పుడు మనం తీసుకున్నప్పుడు మాత్రం మనతో చాలా మంచిగా చాలా విధేయంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ అవసరం తీర్చుకోవాలి కాబట్టి. ఇచ్చేటప్పుడు చాలా ఏదో వాళ్ళ ఆస్తులు మనకు రాసించేసినట్టు చాలా కారణాలు వస్తాయి. అప్పుడు ఎక్కడ లేని బాధలు వచ్చేస్తాయి. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీరు 2 నేర్చుకోండి. ఈ 2 నేర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు, లేదా బాధపడాల్సి వస్తుంది. ఆ 2 ఏంటంటే, ఫస్ట్ అడుక్కోవడం ప్రాక్టీస్ చేయండి. ఎలా అడుక్కోవాలని ఇది ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు అలవాటు అయిపోతుంది. మీకు నామోషిగా అనిపించదు అడుక్కోవడం. బాగా అడుక్కోవడం బాగా నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్నారనుకోండి, చాలా ఈజీగా అతన్ని అడగచ్చు. తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకోవాలి. కొంతమంది ఏంటంటే, మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బయట చెప్పుకోలేము. నా ప్రాబ్లం అలా ఉంది ఇలా ఉందని. అది ఉండకూడదు. మన ప్రాబ్లమ్స్ ఎంత దీనస్థితిలో ఉన్నాం, అతనికి డబ్బులు ఇచ్చి మనం ఎలా ఇబ్బందులు పడుతున్నాం అనేది ఒక్కసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎక్స్ప్రెస్ చేయడం, మీ బాధను నేర్చుకోండి. ఈ 2 నేర్చుకున్న తర్వాత ఎవరికైనా అప్పు ఇవ్వండి. లేదు అంటే చెప్పానుగా, ఓం నమ శివాయ.